హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇడ్లీ, దోస అలానే వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయి బీరకాయ పచ్చడినైతే చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అందులో సగం తుంచిన పచ్చిమిర్చిని ఒక 10 వరకు తీసుకొని వేసుకోండి. అంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పుని వేసుకోండి. పచ్చిశనగపప్పు ముందు వేస్తే అది ఫ్రై అవుతుందండి. పోపు వేగిన తర్వాత వేస్తే అది మెత్తబడుతుంది. మెత్తబడితే గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో, ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు బీరకాయ ముక్కల్ని, అలానే టమాటో ముక్కల్ని మొత్తంగా వేసుకోవాలి. దీనికి టమాటోని సెపరేట్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అందులోనే వేసేసి మొత్తం అంతటిని కలిపి మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం దగ్గరికి అవుతున్నప్పుడు అందులో పసుపు, అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎంత అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలా వేసి అంతటిని ఒకసారి కలిపి మూత పెట్టి 5-6 మినిట్స్ మూత తీయకుండా సిమ్‌లో పెట్టేయండి. అంతే, ఇలా దగ్గరికి అయిపోవాలి. అందులో వాటర్ అనేది లేకుండా మొత్తం అంతా దగ్గరికయ్యి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు అందులో తొక్కలు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 10 వరకు, అలానే అల్లం ఒక 4 ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలిపి బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లో వేసుకొని, మీరు కోర్స్‌గా తింటే కోర్స్‌గా, చట్నీస్‌లాగా యూజ్ చేసుకోవాలంటే మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. రైస్‌లోకైతే కొంచెం కోర్స్‌గా, అదే చట్నీలాగా ఇడ్లీ, దోస లేదంటే ఇలాంటి టిఫిన్స్‌లోకి ఏమైనా తీసుకోవాలంటే దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో కొంచెం చింతపండయితే కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే దీనికి టేస్ట్ అయితే వస్తుంది. చాలా తక్కువండి చింతపండు. అలా వేసిన తర్వాత దీన్ని కోర్స్‌గా కావాలంటే కోర్స్‌గా, లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపైతే పెట్టుకోవాలి. దానికోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, ఆవాలు, అలానే ఒక 3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం పోపుని కలిపి, పోపు పూర్తిగా చల్లారిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీనైతే వేసుకోవాలి. వేసుకొని అంతటిని ఒకసారి కలిపేసి కొంచెం సేపు ఆగితే దానికి ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడు చట్నీ మనకి రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలోకి, ఇడ్లీ, దోసలోకి అద్దిరిపోద్ది.